రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు రైతు జాగృతి యాత్ర చైర్మన్ దల్జిత్ సింగ్. పంటలకు కనీస మద్దతు ధర, చట్టభద్రత లేకపోవడంతో చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. జాతీయ రైతు సంఘాల నేతలు చేపట్టిన రైతు జాగృతి యాత్ర రాష్ట్రానికి చేరుకుంది. ఈ నెల 7న కన్యాకుమారి నుంచి మొదలైన యాత్ర తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ, కర్ణాటక, ఏపీ నుంచి తెలంగాణకు చేరుకుంది. యాత్ర చేస్తున్న సభ్యులు తెలంగాణ రైతు కమిషన్లో బీఆర్కే భవన్లో సమావేశమయ్యారు. తెలంగాణ రైతు కమిషన్ నేరుగా రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకోవడం మంచి ఆలోచన అన్నారు రైతు జాగృతి యాత్ర చైర్మన్ దల్జిత్ సింగ్ దల్లేవాల్. అయితే కేంద్ర ప్రభుత్వం మన రైతాంగానికి అనుకూలంగా ఎందుకు సరైన నిర్ణయం తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ యాత్ర కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కొనసాగుతుందని, మార్చి 19న ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో పెద్ద ఎత్తున రైతులతో ముగింపు సమావేశం నిర్వహిస్తామన్నారు దల్జిత్ సింగ్. देश के किसान को उसकी फसल का रेट एमएसपी के अनुसार ना मिलने की वजह से देश के किसान का 45 लाख करोड़ रुपया लूट लिया गया और 7 लाख किसान सुसाइड कर गया। इसकी वजह केवल 18.5 लाख करोड़ रुपया, 18.5 लाख करोड़ की वजह से फार्मर सुसाइड कर रहा है और 45 लाख करोड़ हमारा लूट लिया गया। वो जो सरकार अनाउंस करती है वो एमएसपी ना मिलने की वजह से। So this yatra, first phase of this yatra will conclude at around 10th March in Srinagar, especially in the Sopore area of Kashmir. As you all know, Sopore is the largest apple mandi in whole Asia. And then on 19th of March, we have a big farmers rally in Ramlila ground in Delhi. బీజేపీ అధికారంలోకి వచ్చాక రైతులకు వ్యతిరేకంగా 3 నల్ల చట్టాలు తెచ్చిందన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. రైతులు మినిమం సపోర్ట్ ప్రైస్ చట్టబద్ధంగా అమలు చేయాలని రైతు జాగృతి యాత్ర చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ రైతుల మద్దతు, ప్రభుత్వ మద్దతు కోసం దల్జిత్ సింగ్ దల్లేవాల్, అభిమన్యు అజిత్ సింగ్, నాగరాజు నేతృత్వంలోని రైతు నాయకులు ఇక్కడికి వచ్చారని చెప్పారు కోదండరెడ్డి. దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత 3 నల్ల చట్టాలు వ్యవసాయము రైతుకి ఇబ్బందికరంగా ఉండే చట్టాలు తెచ్చినప్పుడు భారతదేశ చరిత్రలోనే ఒక గొప్ప ఉద్యమం, అది కూడా కరోనా సమయంలో ఎంతో మంది జైళ్ల పాలైనరు, కేసులు పెట్టబడ్డాయి, ఇప్పటికి తిరుగుతా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు అడిగింది ఏమిటి? కేవలం మినిమం సపోర్ట్ ప్రైసును చట్ట పరిధిలోకి తెమ్మని ఒకటే ఒక డిమాండ్. భారత్ అమెరికా ఒప్పందం తెలంగాణ రైతాంగానికి మరణ శాసనంగా మారుతోందన్నారు సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. పత్తి, మొక్కజొన్న, సోయాబీన్లకు కనీస మద్దతు ధర అందక రైతులు నష్టపోతున్నారన్నారు. ఇండియా అమెరికా ఒప్పందం జరిగితే మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం 21,000 కోట్లను రుణమాఫీ చేసిందన్నారు అన్వేష్ రెడ్డి. అమెరికా ఇండియా ఒప్పందం అంటే పంటల వాణిజ్య ఒప్పందం ఏదైతుందో ఆ ఒప్పందం వల్ల దేశ రైతాంగంతో పాటు ప్రధానంగా తెలంగాణ రైతాంగానికి కూడా ఒక గుదిబండ ఉంది. ఇది తెలంగాణ రైతాంగానికి ఒక మరణ శాసనం అవ్వబోతా ఉన్నది. అమెరికా ఇండియా ఒప్పందం వల్ల ఈ రాష్ట్రానికి మొక్కజొన్న దిగుమతి అయితే, సోయాబీన్ దిగుమతి అయితే 5,000 కాస్త 10,000 నష్టమైనటువంటి ప్రమాదం ఉంది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని 16 నెలల నుంచి రైతులు పోరాటం చేశారన్నారు రైతు సంఘం నాయకులు వెంకటేశ్వరరావు. అయితే ఆ పోరాటంలో చనిపోయిన రైతు కుటుంబాలకు ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదన్నారు. మళ్లీ నల్ల చట్టాలను మోదీ తీసుకొస్తున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా రైతుల మద్దతు తీసుకుని ఉద్యమం చేస్తామన్నారు వెంకటేశ్వరరావు. కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి రైతు వ్యతిరేక నల్ల చట్టాలపై జరిగిన ఉద్యమం బహుశా భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 16 నెలల పాటు సుదీర్ఘంగా ధర్నాల్లో వేలాది మంది పంజాబ్, హర్యానా, యూపీ రైతులు పాల్గొన్న సంగతి మనందరికీ తెలుసు. రైతు వ్యతిరేకత వల్ల ఉత్తరప్రదేశ్లో ఓడిపోతామనే భయంతోని భారతదేశ రైతాంగానికి బహిరంగంగా క్షమాపణ చెప్పి 3 నల్ల చట్టాలను ఉపసంహరించుకుంటానని చెప్పి ప్రకటించడం జరిగింది. ఆ ఉద్యమంలో చనిపోయినటువంటి 700 రైతు కుటుంబాలకి కాంపెన్సేషన్ ఇస్తామని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఇంతవరకు కాంపెన్సేషన్ ఇవ్వలేదు. కనీస మద్దతు ధర కోసం చేస్తున్న రైతు జాగృతి యాత్రకు తమ మద్దతు ఉంటుందని ప్రకటించింది తెలంగాణ రైతు కమిషన్. రైతుల సంక్షేమం కోసం చేసే కార్యక్రమాలకు తమ వంతు సాయం చేస్తామన్నారు.